హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ల్యాండ్. నిన్నటి క్లాస్లో మనం విటమిన్ బి2 గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు వీడియోలో విటమిన్ బి3 గురించి తెలుసుకుందాము. విటమిన్ బి3 యొక్క బెనిఫిట్స్, డెఫిషియన్సీ సిమ్టమ్స్ అండ్ ఏ ఫుడ్ తీసుకుంటే విటమిన్ బి3 అనేది పుష్కలంగా లభిస్తుందో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. విటమిన్ బి3ని నియాసిన్ కూడా అంటారండి. ఇది విటమిన్ బి3లో కరిగే విటమిన్, నీటిలో కరిగే విటమిన్, శరీరంలో నిలవ ఉండదు. బి3 వల్ల యూజ్ ఏంటంటే బి3 అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఆహారం జీర్ణం కావడానికి కావాల్సిన ఈ విటమిన్ అందించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. బి3 అనేది విటమిన్ బి3 వల్ల మనకి ఇంకా రక్తపోటు, కొలెస్ట్రాల్ వల్ల మనకి కిడ్నీ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా సంబంధించిన సమస్యలు అనేవి అయితే మనం మనకి రాకుండా బి3 యొక్క బెనిఫిట్ అనేది ఉపయోగపడమండి. ఇప్పుడైతే మనం బెనిఫిట్స్ ఆఫ్ బి3 గురించి తెలుసుకుందాము. అంటే విటమిన్ బి3 వల్ల వచ్చే లాభాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ వచ్చేసి కొలెస్ట్రాల్ లోవరింగ్ ఎఫెక్ట్, అంటే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్, అంటే మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అంటే షుగర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందండి. థర్డ్ వన్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్. అసలు యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏమిటి? యాంటీ ఆక్సిడెంట్ అంటే శరీరంలోని జీవ ప్రక్రియల వల్ల ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాలు తయారవుతాయండి. ఇవి ఎక్కువగా ఉంటే కణాల పనితీరును దెబ్బతీసి అనారోగ్యం పాలు చేస్తాయి. సో దీనివల్ల మనకి రకరకాల వ్యాధులు అనేవి వస్తాయండి. ఆ వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ విటమిన్ బి3 అనేది మనకి యూజ్ అవుతుందండి. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొటెక్ట్స్ బ్రెయిన్ అండ్ నెర్వ్స్, అంటే మెదడు మరియు నరాలను రక్షిస్తుంది. సో ఈ విటమిన్ బి3 అనేది మెదడు మరియు నరాలను రక్షిస్తుందండి. ఫిఫ్త్ వన్ ఇంప్రూవ్స్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్, మనకి స్కిన్ అండ్ హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి విటమిన్ బి3 అనేది యూజ్ అవుతుందండి. సిక్స్త్ వన్ ప్రివెంట్స్ బోన్ డిసీజెస్, ఎముకలకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి కూడా విటమిన్ బి3 అనేది యూజ్ అవుతుంది. సెవెంత్ వన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్, అంటే చర్మం మీద మంట, వాపు అలాంటి వాటిని తగ్గిస్తుందండి. ఎయిత్ వన్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్, అంటే క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుంది. నైన్త్ వన్ లోవర్స్ బ్లడ్ ప్రెషర్, బీపీని తగ్గిస్తుందండి. బ్లడ్ ప్రెషర్ అనేది రాకుండా విటమిన్ బి3 అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో చూసారు కదండి శరీరంలో విటమిన్ బి3 ఉండడం వల్ల వచ్చే లాభాలు. ఇప్పుడు శరీరంలో విటమిన్ బి3 లోపించడం వల్ల వచ్చే లోపాలు ఏంటో చూసేద్దామండి. డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ విటమిన్ బి3, అంటే విటమిన్ బి3 వల్ల వచ్చే లోపాలు. ఫస్ట్ వన్ థిక్ అండ్ స్కాలీ పిగ్మెంటెడ్ ర్యాష్ ఆన్ స్కిన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్, అంటే మనం సూర్యకాంతి వల్ల మన చర్మంపై ఉండే మందపాటి పొలుసులు, దద్దుర్లు, దురదలు అలాంటివనేవి వస్తూ ఉంటాయండి. సెకండ్ వన్ స్వాలెన్ మౌత్ అండ్ బ్రైట్ రెడ్ టంగ్, మౌత్ అనేది వాస్తుంది, నాలుక అనేది చాలా రెడ్గా అయిపోతుందండి. థర్డ్ వన్ వామిటింగ్ అండ్ డయేరియా, అంటే అతిసారం మరియు వాంతులు, అంటే విరోచనాలు, వాంతులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయండి. ఫోర్త్ వన్ ఫ్యాటిగ్, శరీరం చాలా అలసటగా ఉంటుంది. ఫిఫ్త్ వన్ డిప్రెషన్, అంటే బ్రెయిన్ ఎప్పుడు చాలా ఆందోళనగా, చాలా నిరాశగా ఉంటుందండి. సిక్స్త్ వన్ డిస్ఓరియంటేషన్, అంటే ఆలోచన విధానం సరిగా లేకపోవడం, చాలా కన్ఫ్యూజ్గా ఉండడం జరుగుతుందండి. సెవెంత్ వన్ మెమరీ లాస్, అంటే జ్ఞాపక శక్తి అనేది కోల్పోవడం జరుగుతుంది. ఎయిత్ వన్ హెడేక్, తలనొప్పి అనేది ఎక్కువగా ఉంటుందండి. నైన్త్ వన్ ఎపాటీ, అంటే మనం చాలా యాక్టివ్గా లేకపోవడం, ఉదాసీనతతో ఉండడం, చాలా నీరసంగా ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో చూసారు కదండి మనకి శరీరంలో బి3 లోపించడం వల్ల వచ్చే లోపాలు. సో ఈ విటమిన్ బి3 వల్ల వచ్చే లోపాలు తగ్గించాలంటే ఇక్కడ మనం కొన్ని ఫుడ్స్ అనేవి తీసుకోవాలండి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి విటమిన్ బి3 అనేది పుష్కలంగా లభించి దీనివల్ల వచ్చే డిసీజెస్ అండ్ దీనివల్ల వచ్చే లోపాలు అనేవి తగ్గుతాయండి. సో ఇప్పుడైతే మనం ఆ ఫుడ్స్ ఏంటో చూసేద్దాము. విటమిన్ బి3 పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. పోర్క్, అంటే పంది మాంసం. బీఫ్ లివర్, గేదె యొక్క లివర్. చికెన్, కోడి మాంసం. టోనా ఫిష్,
టూనా చేప, బ్రౌన్ రైస్, పెటిలేటెడ్ బ్రెడ్ అంటే గోధుమ రొట్టె, సీడ్స్ ఆర్ నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్, లెగ్యూమ్స్ చిక్కుళ్ళు లేదా బఠానీలు, బనానాస్, బీఫ్ మీట్ అంటే గేదె మాంసం. సో ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి శరీరంలో విటమిన్ B3 అనేది లోపించదండి. సో ఈరోజు వీడియోలో మనం విటమిన్ B3 యొక్క బెనిఫిట్స్, డెఫిషియన్సీ సిమ్టమ్స్, ఏ ఫుడ్ తీసుకుంటే విటమిన్ B3 అనేది లోపించదో చూసాం కదండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విటమిన్ B5 గురించి మనం నెక్స్ట్ క్లాస్లో